సో చాలా మంది గూడా షోల్డర్స్ అసలు లేపలేకపోతున్నాము. చాలా ఎక్కువ పెయిన్ వస్తున్నాయని కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. సో ఎందుకని తక్కువ ఏజ్‌లోనే ఈ షోల్డర్ పెయిన్స్ అండ్ నెక్ పెయిన్స్ ఎక్కువగా పెరిగిపోతూ వస్తున్నాయి? ఇంకా ఏం రీజన్స్ అయి ఉండొచ్చు? Shoulder pain ki most common reason is frozen shoulder, which is because of diabetics or uncontrolled thyroid. యూజువల్గా ఓల్డ్ ఏజ్లో అవుతుంది. బట్ యంగ్ ఏజ్ పేషెంట్స్లో మెయిన్ రీజన్ ఈజ్ రొటేటర్ కఫ్ ఇంజరీ. సో రొటేటర్ కఫ్ ఒక 4 మసిల్స్కి ఒక కఫ్ లాగే షోల్డర్ జాయింట్కి సపోర్ట్ కోసం స్ట్రక్చర్ ఉంది. సో ఈ రొటేటర్ కఫ్ ఇంజరీ జిమ్ ఇంజరీ ఆర్ స్పోర్ట్స్లో ఆర్ ఎనీ యాక్సిడెంట్ తర్వాత చాలా కామన్గా ఉంది. ఓకే, సో రొటేటర్ కఫ్ ఇంజరీ వల్ల యంగ్ పేషెంట్స్ ఆర్ కమింగ్ టూ మెనీ ఇన్ అవర్ క్లినిక్. యంగ్ పేషెంట్స్ స్పెషలీ 35-40 డ్రైవింగ్ ఎక్కువ చేస్తే ఆర్ డెస్క్ జాబ్ ఎక్కువ ఉంటే ఆర్ దోస్ ఆర్ ఇంటూ జిమ్మింగ్ యాక్టివిటీస్ అలాట్ ఆర్ స్పెషల్గా ఇది షటిల్ ప్లేయర్స్. Okay, those who don't play professionally but weekends low they go out and play. So such type of patients ki bhujalu noppi ki main reason is rotator cuff injury, very common. And again konisarlo rotator cuff injury unte they ignore it, it's a vague pain. So sometimes they take tablets, sometimes physiotherapy cheste they ignore it. But once it become chronic and ఇప్పుడు స్ట్రెయిన్ ఉంటే ఓకే దే కెన్ మేనేజ్ విత్ టాబ్లెట్స్ అండ్ ఫిజియోథెరపీ, కానీ టేర్ ఉంటే దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో కంటిన్యూస్గా పని చేస్తే చేస్తే ఫిజియోథెరపీ చేస్తే దే ఆర్ ట్రైంగ్ టు మేనేజ్ అండ్ దెన్ ఎక్కువ అయిన తర్వాత చాలా కష్టం అవుతుంది. సో దే నీడ్స్ టు కమ్ అండ్ ఇవాల్యుయేట్ ఇట్.